టెక్నాలజీ మనిషి పైన కక్ష సాధిస్తుందంటే మేబీ నిజమే అనుకోవచ్చు ఈ వీడియోని చూస్తుంటే. సో దాని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి, తర్వాత మ్యాటర్ మీకు ఎస్కలేట్ చేస్తాను. నిజంగా అయితే నేనైతే షాక్ అయ్యాను ఈ వీడియో చూసిన తర్వాత. Eso me pasa por no informarme más. Mira que siempre me informo mucho, pero le pregunté a ChatGPT y me dijo que no me fío más de ese pedazo de joder. Es porque a veces yo le insulto, le digo cabrón. చూశారు కదా వీడియో. అంతగా ఆమె సో ఎందుకు అంతగా ఏడుస్తుందంటే, ఈమె యాక్చువల్లీ పెస్తోరికో నుంచి సో కరేబియన్ ఐలాండ్కి వెళ్ళాలని చెప్పి తన హస్బెండ్కి సర్ప్రైజ్ చేయాలని, అంటే సో కాబోయేటటువంటి హస్బెండ్కి ఫియాన్సీకి సర్ప్రైజ్ చేయాలని చెప్పి ఒక టూర్ ప్లాన్ చేసిందనమాట. ఈ టూర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం కామన్గా ఎక్కడైనా సో ఎక్కడికైనా ఒక లొకేషన్కి వెళ్ళాలన్నా ఏదైనా దేశానికి వెళ్ళాలన్నా కామన్గా మనం ఏం చేస్తాము, యూట్యూబ్ పైన ఆధారపడతాము, లేదంటే ఏఐ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతూ ఉంటాము. అదేవిధంగా ఈమె ఏఐ టెక్నాలజీ ఏంటంటే సో మనకి చాట్ జీపీటీ ఉంది కదా, దాన్ని బట్టి డిపెండ్ అయ్యి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంది. అది ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఆ విధంగా ఈమెంటంటే తన టూర్ అంతా ప్లాన్ చేసుకుంది. అది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఏం చేసిందంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లైట్ చేసుకో, ఇక్కడ నుంచి ఇక్కడ ప్లేసెస్ చాలా బాగుంటాయి, ఈ లొకేషన్స్ అంతా బాగుంటాయి, ఇక్కడ హోటల్స్ బుక్ చేసుకోమని చెప్పి టోటల్ అంతా ఇచ్చింటే దాని ప్రకారంగా ఆమె క్లియర్గా ప్లాన్ చేసేసుకొని ఐటినరీ, ఫ్లైట్ టికెట్స్, అక్కడ ఉన్నటువంటి సో గైడ్, ఏ ఏ లొకేషన్స్కి వెళ్ళాలి ఏంటని క్లియర్గా ప్లాన్ చేసుకొని తన ఫియాన్సీకి ఏంటంటే సర్ప్రైజ్ చేయాలని చెప్పి ఎయిర్పోర్ట్కి పిలిచింది. ఎయిర్పోర్ట్కి పిలిచి ఇద్దరు ఏంటంటే సో ఫ్లైట్ ఎక్కడానికి బోర్డింగ్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే వీళ్ళిద్దరిని ఏం చేశారంటే, నో యు ఆర్ నాట్ అలౌయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద బోర్డింగ్ అని చెప్పి స్టాప్ చేశారు. అదేంటండి ఎందుకు వెళ్ళడానికి లేదు, సో ఎవరికి మా దగ్గర ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు వెళ్ళనీరంటే ఇక్కడ ఏంటంటే మీకు సో ఈఎస్టీఏ అనేటువంటి ఒక ఫామ్ ఉంది, అది మీ దగ్గర లేదన్నారు. ఇదేంటి ఈఎస్టీఏ నాకు తెలియదండి, బట్ వీసా అయితే విన్నాను కానీ బట్ నాకు ఈఎస్టీఏ గురించి తెలియదు. బట్ వాట్ ఈస్ దిస్ ఈఎస్టీఏ అంటే బట్ నాకు సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడికి వెళ్ళడానికి వీసా అవసరం లేదని తెలిసింది కాబట్టి అకార్డింగ్ దిస్ వన్ నేను ప్లాన్ చేసుకున్నాను ఆ ట్రిప్ అని చెప్పారు. ఎస్, వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ రైట్. మీకు వీసా అక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు కానీ బట్ ఈఎస్టీఏ ఇస్ మ్యాండేటరీ. అసలు ఈఎస్టీఏ ఏంటి, ఈఎస్టీని ఎందుకు తీసుకోవాల్సి ఉంటుంది, ఏ ఏ దేశాలకు తీసుకోవాల్సి ఉంటుంది? కొన్ని కంట్రీస్ ఏంటంటే వీసా లేకుండా మనం ప్రయాణం చేయొచ్చు కదా. అట్ ద సేమ్ టైమ్ వీసా లేనటువంటి, వీసా ప్రొవైడ్ చేయనటువంటి కంట్రీస్ ఏం చేస్తాయంటే ఈ ఈఎస్టీఏ అటువంటి, అసలు ఈఎస్టీఏ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెలింగ్ ఆథరైజేషన్. ఇది కొన్ని దేశాలు ఏంటంటే ప్రొవైడ్ చేస్తాయని అనమాట. సో ఆ ఒక ఫామ్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. కామన్గా యుఎస్ కంట్రీస్ని ఏం చేస్తాయంటే యుఎస్ కంట్రీస్ ఇటువంటి సో ఈఎస్టీఏ ఇస్తుంటాయి కొన్ని దేశాలకి, అందరికి ఇవ్వరు అనమాట. సో ఈమె ఏం చేసిందంటే అది లేకుండా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళింది. సో అంటే మనము ఏ దేశానికైతే వెళ్తామో వీసా లేకపోతే మాత్రం ఈ ఈఎస్టీఏ ఫామ్ అయితే మ్యాండేటరీగా మనము కలెక్ట్ చేసుకోవాలి. ఏదర్ ట్రావెల్ చేయాలన్నా లేదా మనం అక్కడ సో జాబ్ చేయడానికి అయితే వీసా మ్యాండేటరీ. అక్కడ వచ్చి అట్లీస్ట్ మనం వచ్చి 90 days నుంచి లైక్ టూరిస్ట్కి వెళ్ళినా కూడా మ్యాక్సిమం వచ్చి 2 years వరకు మనము ఈ ఈఎస్టీఏ ద్వారా వచ్చి స్టే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బియాండ్ దట్ వన్ చేయడానికి ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే సో 100% ఆమె ఎంత బ్రతిమలాడి ఏం చేసినా కూడా 100% వాళ్ళు ఫ్లైట్ అయితే ఎక్కనీయలేదు. మీరు ఈఎస్టీఏ ఫామ్ ప్రిపేర్ చేసుకోరాపోండి అంటే ఆమె అక్కడికి వెళ్ళి ప్రిపేర్ చేసుకుని వచ్చేలోపు ఫ్లైట్ వెళ్ళిపోయింది అనమాట. సో ఏం చేస్తుంది కాబట్టి సో ఈమె ఏంటంటే అప్పుడు సో అక్కడ జరిగినటువంటి ఈ సన్నివేశంలో ఏంటంటే ఆమె విపరీతంగా సో ఫ్రస్ట్రేషన్ అయిపోయి మళ్ళీ చాట్ జీటీపీ ఓపెన్ చేసి అసలు ఎందుకు నాకు సో ఇట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే ఆ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి ఆన్సర్ చూసి ఆమె షాక్ అయిపోయింది. నువ్వు ఎన్నోసార్లు నన్ను తిట్టావు, ఎన్నోసార్లు నన్ను నిందించావు, అందుకే నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పిందంట. బట్ ఇది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు కానీ ఈ విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, స్పెయిన్ వ్యక్తి జరిగే సన్నివేశాలంతా షూట్ చేసి కింద మెన్షన్ చేశాడు, చాట్ జీపీటీ సో మనిషి పైన కక్ష సాధించిందని. సో వరల్డ్ మొత్తం అసలు వైరల్ అయినటువంటి వీడియో. సో గుడ్డిగా మనం కూడా ఏంటంటే సో కంప్యూటర్లో ఏదైతే వస్తుంది ఇన్ఫర్మేషన్ అదే కరెక్ట్, ఎట్లంటే అట్లా ఇలా వెళ్ళకుండా కాస్త ఆలోచించి సో మనకు అనుగుణంగా మన బ్రెయిన్ కూడా కాస్త కూరబెట్టి ఆలోచించి సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. యా, థ్యాంక్ యూ, బాయ్.